వెల్కమ్ టు సుమా స్వీట్ హోమ్. ఇదైతే మేము తిరుపతికి వచ్చేసాక తిరుమల దర్శనం చేసుకొని తిరుపతికి వచ్చేసిన రోజు వ్లాగ్ అండి. సో ఆ రోజు మధ్యాహ్నం లంచ్కి మేము బయటకు వచ్చేసాము. సో లంచ్ చేసుకొని అర్లీగా 4 o'clock కల్లా స్టార్ట్ అయిపోయి మేము ఈరోజు కపిల తీర్థము అలాగే గోవిందరాజస్వామి టెంపుల్ అండి. సో ఇవి రెండు చూసుకోవాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. సో ఇంటికి వెళ్ళిపోయి కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసుకొని సో మధ్యాహ్నం లంచ్ కల్లా మేము వచ్చేసాము. సో లంచ్ టయానికి ఇక్కడికి వచ్చేసాము. సో ఇక్కడ తిరుమలకి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ రాలేదండి. సో తనైతే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి అంటే కాలేజీకి వెళ్ళి ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేసారండి. సో మేమంతా లంచ్కి వెయిట్ చేస్తున్నాం తన కోసము. తను రాగానే ఇంకా మేమంతా హోటల్కి వచ్చేసాము. సో వచ్చేసి ఇంకా హోటల్లో లంచ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. సో టైర్డ్ అయిపోయి వస్తాం కదా, ఇప్పుడు లంచ్ ఇంట్లో ప్లాన్ ఎందుకని చెప్పి హ్యాపీగా బయట లంచ్ చేసేద్దామని చెప్పి ఓన్లీ వెజిటేరియన్ అండి. సో ఇది ఉడిపి హోటల్. సో చెన్నై వాళ్ళది హోటల్. సో చాలా బాగున్నాయి ఐటమ్స్. ఉడిపి హోటల్లో కాదో నాకు గుర్తుకు లేదండి, కాకపోతే చెన్నై వాళ్ళ హోటల్ అని ఐడియా ఉంది. సో మంచి ఫుడ్ పెట్టారు. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది స్పెషల్ మీల్ అండి. సో ఎస్పిఎల్ స్పెషల్ మీల్ అనమాట. సో ఈ మీల్లో మనకి ఇన్ని ఐటమ్స్ పెట్టారు. ఇది మనకి 170 రూపీస్కి మనకి ఈ మీల్ అనేది వచ్చేసింది. సో రైస్ చూసారు కదా, రైస్ ఈ బౌల్తోనే కాకుండా మనం ఎంత తింటే అంతవరకు పెడతారండి. సో ఫస్ట్ క్వాంటిటీ వచ్చేసి ఆ రైస్ బౌల్ ఇచ్చారు. సో తర్వాత వచ్చేసి కర్రీస్ అంతా పర్వాలేదండి, బాగానే ఉన్నాయి. సో బాగున్నాయి, టేస్టీగానే ఉన్నాయి. సో ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. సో చాట్ ఉంది, పిల్లలకు కూడా చాట్ అంటే చాలా ఇష్టం కదా. సో పిల్లలకి ఇష్టమైంది వాళ్ళు లంచ్ తక్కువగా చేస్తారండి. సో అందుకని చెప్పి వాళ్ళ కోసం మేము పానీపూరి ఆర్డర్ ఇచ్చాము. అందులో పానీపూరి కూడా తినక చాలా రోజులు అయిపోయింది, మనకి బయటికి రావట్లేదు. ప్లస్ మనం ఉన్న దగ్గర ఏమో తినడానికి ఆలోచిస్తున్నాం ఇప్పుడున్న కరోనా టైంలో. సో అందుకని చెప్పి ఇంకా బయటకు వచ్చాం కదా ఎలాగో అని చెప్పి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ పెట్టారు. మీల్స్ వచ్చేసి మేము 5 members మాత్రమే తీసుకున్నాము. సో పెద్దవాళ్ళు మాత్రమే తీసుకున్నాము. మిగతా పిల్లలందరూ వాళ్ళకి నచ్చిన ఐటమ్ని ఆర్డర్ పెట్టుకొని తినేసారండి. పానీపూరి, ఇది వచ్చేసి గోబీ రైస్, అలాగే రోటీ. సో మీల్లోనే రోటీ కూడా వస్తుంది. సో మేము కూడా అంతా తినలేం కాబట్టి రోటీస్ పిల్లలకి షేర్ చేసాము. పెరుగన్నము, పప్పు అన్నము, పప్పు రైస్, వాళ్ళకి నచ్చిన రైస్ అన్నం కలుపుకొని తినేస్తున్నారండి. సో చూస్తున్నారు కదా, ఇంత మీల్ మేము కూడా తినలేము. మ్యాక్సిమం అందరం షేర్ చేసుకున్నాము వాళ్ళకి నచ్చిన ఫుడ్. అలాగే ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. ఈ మీల్తో పాటు మనకి ఐస్ క్రీమ్ కూడా వస్తుంది. పిల్లలకి ఐస్ క్రీమ్స్ అంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు కదండి. సో ఇక్కడ మనకి దొరికే ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను ఒకసారి. సో మేము తీసుకున్న స్పెషల్ మీల్ వచ్చేసి ఇదే అండి, ఎస్పిఎల్ మీల్ వచ్చేసి. తర్వాత ఇంకా మిగతా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. సో మంచి స్వీట్ అలాగే చాట్ మీల్, సో అన్ని ఐటమ్స్ ఇక్కడే దొరుకుతున్నాయి. సో మంచి వెజ్ హోటల్ అని చెప్పచ్చు ఇది. సో స్వీట్స్ కూడా చాలా బాగా ఉన్నాయండి. సో చూస్తున్నారు కదా, మనం కాజు బర్ఫీస్, సో చాలా ఐటమ్స్ ఉన్నాయి. నచ్చితే హ్యాపీగా మనం తీసుకొని తినేసేయచ్చు అక్కడే. స్వీట్స్ ఇష్టం ఉన్న వాళ్ళైతే సో హ్యాపీగా అక్కడే ఉన్నాయి అన్ని ఐటమ్స్. ఐస్ క్రీమ్ కూడా చాలా చాలా బాగుండిందండి. సో అన్ని ఐటమ్స్ బాగున్నాయి. సో చెన్నై వాళ్ళ ఫుడ్. సో తిరుపతిలో ఉంటుంది ఇది. మేము ఎక్కువగా మయూరికి వెళ్తుంటాము. సో మయూరి కూడా చాలా బాగుంటుందండి ఫుడ్ వచ్చేసి. సో ఇక్కడైతే మాకు ఫస్ట్ టైం వచ్చాము. సో చాలా బాగుంది. సో మా చెల్లి వాళ్ళు అప్పుడప్పుడు వెళ్తుంటారు, సో అందుకనే మేము కూడా వచ్చాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లలు మళ్ళీ ఐస్ క్రీమ్ తీసుకున్నారండి. సో వాళ్ళకు కప్ ఆఫ్ ఐస్ క్రీమ్ సరిపోలేదన్నమాట. సో నెక్స్ట్ మళ్ళీ కోన్ ఐస్ క్రీమ్ అనేది తీసుకున్నారు. ఐస్ క్రీమ్కి ఆర్డర్ ఇచ్చామంటే ఇంకా వాళ్ళు ఆపకుండా తింటూనే ఉంటారండి. సో వాళ్ళ ఫేవరెట్ కదా పిల్లలు, బయటకు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. అబ్జెక్షన్ అనేది వాళ్ళకు ఉండదు కాబట్టి నో అబ్జెక్షన్. అందుకని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఆర్డర్ ఇచ్చేస్తుంటారు. సో ఇంకా మేము వచ్చేసి లంచ్ చేసేసుకొని మేము అక్కల్లా బయటకు వచ్చేసాము. సో ఇది వచ్చేసి గోవిందరాజస్వామి టెంపుల్ అండి, తిరుపతిలో ఉంటుంది. మనకి తిరుపతిలో వచ్చేసి గోవిందరాజస్వామి టెంపుల్, కపిల్ తీర్థము, కపిలేశ్వరం అంటాం కదా ఆలయము. సో అది తిరుచానూరు, అలాగే శ్రీనివాస కళ్యాణం ఇవన్నీ ఉంటాయండి. సో తిరుపతిలో సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూపిస్తారు. సో అక్కడ మనకి వెహికల్స్ ఏమన్నా ఉంటాయి, వాళ్ళు చెప్తూ ఉంటారు. సో మెంబర్కి ఇంత అని చెప్పి అమౌంట్ తీసుకొని సైట్ సీయింగ్ చూపించేస్తారు. సో ఇక్కడ సెల్ ఫోన్స్ అలో లేదు,
సెల్ ఫోన్ మనము కౌంటర్స్లోనే పెట్టేసి లోపలికి వెళ్ళేసి రావాలి. ఇందులో మ్యాక్సిమం మనకు అలో లేదండి, అందుకని కౌంటర్స్ ఎక్కడ చూసినా ఉంటాయి, అక్కడక్కడ పెట్టేసేయచ్చు. సో మేమైతే ఫస్ట్ రోజే వచ్చాం కదా, ఆ రోజు మనకి అర్లీగా టెంపుల్స్ క్లోజ్ చేయడం వల్ల మాకు పోస్ట్ పోన్ అయింది ఈ రోజుకి ప్లాను. సో ఇది వచ్చేసి మన కపిలేశ్వర ఆలయం అండి. శ్రీ ఆంజనేయ స్వామి ఉన్నారు, అభయహస్త ఆంజనేయ స్వామి. సో చూసేద్దాం ఇంకా ఈ టెంపుల్ని. ఈ టెంపుల్ బయట మనకి ఆంజనేయ స్వామి ఉంటారు. సో ఇది మనం తిరుమలకి వెళ్ళేటప్పుడు కపిల్ తీర్థం అని వస్తుంది, సో అక్కడే అండి ఈ టెంపుల్. సో అక్కడ లోపలికి వెళ్తే మనకి టెంపుల్ కనిపించేస్తూ ఉంటుంది మనం వెళ్ళే వేలోనే. సో చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి. అండ్ ఇదేమో కపిలేశ్వర స్వామి ఆలయం అండి. అంటే కపిల్ తీర్థం దగ్గర మనకి నందీశ్వరుడు ఉన్నారు కదా, సో మీరు వెళ్ళేటప్పుడు తిరుపతికి చూశారు, తిరుమలకి. సో అక్కడ మనకి కపిలేశ్వర స్వామి ఆలయం ఉంటుంది, దాన్నే కపిల్ తీర్థం అంటారు. సో అక్కడ మనకి శివలింగం ఉంటారండి. సో స్వామివారు శివుడు ఉంటారు. సో ఇది చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చాము, నెక్స్ట్ అక్కడ దర్శనం అవ్వగానే సో ఇక్కడ కూడా అర్లీగా క్లోజ్ చేస్తారు అంటే చాలా ఫాస్ట్గా వచ్చేసాము. సో ఇక్కడ కూడా దర్శనం చేసుకోవాలి. లాస్ట్ టైం కూడా సేమ్ ప్రాబ్లం అండి, వచ్చాం కానీ క్లోజ్ చేసింది టెంపుల్. సో ఇప్పుడు కూడా క్లోజ్ చేసింది, కాకపోతే కొద్దిగా టైం తీసుకొని మళ్ళీ ఓపెన్ చేశారు ఆలయము, సో టెంపుల్. అందుకని బయట వెయిట్ చేస్తూ ఉన్నాం మేము కూర్చొని. సో దాని తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. సో చూస్తున్నారు కదా, కపిలేశ్వరం అంటేనే కపిల్ తీర్థం అంటేనే మనకి ఇక్కడ వాటర్ ఫాల్స్ అండి, చాలా బాగుంటుంది. సో మీకు క్లియర్గా చూపిస్తాను నేను బయట నుంచే మనకి ఇంట్రెస్ట్ అనమాట. సో వీడియో కంప్లీట్గా తీస్తానో లేదో అని చెప్పి సో ఇక్కడి నుంచే కవర్ చేస్తున్నాను. సో ఇంకా మేమంతా లోపలికి వచ్చేసాము. వచ్చిన వెంటనే లోపలికి ఆలయానికి వచ్చిన వెంటనే పక్కన ఒక టెంపుల్ ఉంటుంది. సో ఫస్ట్ ఆ టెంపుల్కి వెళ్ళేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. సో ఇదండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అసలు ఎలా ఉందంటే కళ్ళకి కనువిందుగా అనిపిస్తుంది నాకైతే. సో చూస్తున్నారు కదా, చాలా లైటింగ్లో ఆ కొండల మధ్యలో నుంచి వాటర్ పడుతుంటే అసలు ఎక్కడి నుంచి వాటర్ వస్తుందో కూడా తెలియదంటండి మనకి ఆ వాటర్ అనేది. సో ఎప్పుడు వాటర్ అనేది వస్తూనే ఉంటుంది. ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడడం వల్ల ఇంకా కొద్దిగా ఎక్కువ వాటర్ అనేది ఫ్లోటింగ్ ఉంది. సో మామూలుగా అయితే కొద్దిగా తక్కువగానే ఉంటుంది, రాయలసీమలో వర్షాలు కొద్దిగా తక్కువ కాబట్టి. సో ఇంకా మేమైతే ఇంకా దర్శనానికి లైను, సో అందరు దర్శనం చేసుకోకుండా లైన్లో ఆగిపోతున్నారు. చూస్తున్నారు కదా, సో అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారండి. అంటే మనకి మంచి సీనరీ కదా, సో అందుకని చెప్పి సో మేము వాళ్ళందరినీ మెల్లిగా దాటుకుంటూ వచ్చేస్తున్నాము లోపలికి. సో మెట్లు ఉంటాయి ఇలాగా, మనము అక్కడి నుంచి కొద్దిగా పైకి రాగానే మనకి టెంపుల్లోకి వెళ్ళేటట్లే ఇంకా. సో మ్యాక్సిమం వచ్చేసాము టెంపుల్ దగ్గరికి. సో ఈ మెట్లు ఎక్కగానే మనకి ఇంకా ఆలయం స్టార్ట్ అయిపోతుంది టెంపుల్. సో లోపలంతా మనకి లైన్, చాలా క్యూ లైన్ ఉంటుంది. కాకపోతే మేము వెళ్ళాం కాబట్టి ఇప్పుడు ఎవ్వరు లేరండి. ఈ సీజన్ అలాంటిదేమో మనకి, అంటే మండే అలాంటి టైము, అలాగే ఫెస్టివల్ సీజన్లలో ఫుల్ రష్ ఉంటారు, క్రౌడ్ ఉంటుంది జనాలు. సో అలా చెప్పడానికి లేదు. ఇప్పుడైతే మేము వెళ్ళినప్పుడు మాత్రం ఎవ్వరు లేరండి. సో చూస్తున్నారు కదా, క్యూ లైన్లో మేము తప్ప ఎవ్వరు లేరు. సో చాలామంది అక్కడేమో ఫోటో పిక్స్ కానీ ఆగిపోయారు. సో మేమే హ్యాపీగా లోపలికి వెళ్ళిపోతున్నాము. నేను కూడా చాలా రోజుల తర్వాత వెళ్తున్నామండి. సో రెగ్యులర్గా వెళ్ళట్లేదు ఈ మధ్య. సో తిరుమల ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము, లేదంటే తిరుమల పైన మనకి టెంపుల్స్ ఏమన్నా ఉంటే అక్కడ సైట్ సీయింగ్ చూసుకుంటాము. అక్కడ ఒకవేళ కుదరకపోతే కింద ఒకసారి సైట్ సీయింగ్, అంటే ఇప్పుడు ఈ కపిల్ తీర్థము, గోవిందరాజ స్వామి టెంపుల్ ఇలాంటివన్నీ చూసుకుంటామండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లాన్ చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ ఎలాగో వెళ్తాం కదా. సో సీనరీ అయితే చాలా ఆసమ్గా ఉందండి. సో చూస్తున్నారు కదా ఆ లైటింగ్కి, సో ఆ కొండల మధ్యలో చాలా అసలు అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది వీడియోస్ తీసుకుంటూ అలా చూసుకుంటూ. సో మేము కూడా
కూడా మంచి ఫోటో పిక్స్ తీసుకొని ఇంకా బయటకు వచ్చేసామండి. అండ్ ఇక్కడ వచ్చేసి మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు గోవిందరాజ స్వామి టెంపుల్లో షాపింగ్ వీడియోస్ తీసానండి. సో నైట్ అయిపోయింది కదా ఆ రోజు. సో మేము దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోయాము. సో ఆ టైంలో నేను వీడియోస్ తీశాను. సో ఇక్కడ షాపింగ్ చాలా బాగుంటుందండి తిరుపతి గోవిందరాజ స్వామి టెంపుల్లో. సో టెంపుల్ పక్కన కూడా మనకి హోల్సేల్ షాప్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది వచ్చేసి టెంపుల్ లైన్లో నేను చూపిస్తున్నాను. సో టెంపుల్ లైన్లో మనకి షాపింగ్ ఉంటాయి మొత్తము. సో టెంపుల్ గోపురం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సో చాలా పాత గుడి ఇది. సో ఫుల్ లైటింగ్తో ఎంత బాగా కనిపిస్తుందో, చాలా పెద్ద గోపురము. సో మేమైతే చిన్నప్పుడు ఇక్కడే తిరుమల ఏమో అనుకునే వాళ్ళము. సో మేము ఈ రెండు టెంపుల్స్కి వచ్చేవాళ్ళమండి. తిరుమల తిరుపతి రెండు దర్శనాలు చేసుకునే వాళ్ళము. కంపల్సరీ తిరుమలకి వెళ్ళొచ్చిన వాళ్ళు తిరుపతిలో గోవిందరాజ స్వామి టెంపుల్ దర్శనం చేసుకోవాలని చెప్పి కంపల్సరీ అమ్మ వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళండి. సో ఈ టెంపుల్ కూడా కంపల్సరీ చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ మెమరీస్ ఉన్నాయి మాకు ఈ టెంపుల్తో కూడా. సో ఇది ఓల్డ్ టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్. సో అందరికీ తెలిసే ఉంటుంది స్టోరీలో మనకి గోవిందరాజ స్వామి అని వెంకటేశ్వర స్వామి మహత్యంలో కానీ స్టోరీలో మనకి కంపల్సరీ తెలిసే ఉంటుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి మనకి షాపింగ్ చాలా ఫేమస్ అండి. సో ఇక్కడ మనకి పట్టు లంగాలు అలాగే చిన్న పిల్లలకి ధోతీలు బాగా దొరుకుతాయి. కిడ్స్కి వచ్చేసి పట్టు లంగాలు అలాగే ధోతీలు ఎక్కువగా ఇక్కడ డ్రెస్సెస్ దొరుకుతూ ఉంటాయి అవైలబుల్లో. ఎందుకంటే మనం వెళ్ళేదే టెంపుల్. సో అక్కడ ట్రెడిషనల్ డ్రెస్సులు పెట్టారు యాక్చువల్గా. అయినా కూడా ముందు నుంచి మనకి ఇలాంటి పట్టు లంగాలు తిరుమలలో చాలా బాగా దొరుకుతాయండి. సో చిన్నపిల్లలకి చాలా బాగా క్యూట్గా ఉంటారు. సో అలాగే ఇక్కడ ఇంకా ఫేమస్ వచ్చేసి మన వెంకటేశ్వర స్వామి అండి. సో ఫోటో ఫ్రేమ్స్ చాలామంది ఇంట్లో పెట్టుకొని ఉంటారు. సో మీరు చూసినట్లయితే అంటే హోటల్స్లోనే కాకుండా మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చండి. సో పెద్ద పెద్ద విగ్రహాలు అవి వచ్చేసి చాలా కాస్ట్లీ ఉంటాయి. సో 12,000 నుంచి స్టార్టింగ్ అబో 2 lakhs పైన ఉంటాయంట. సో వీటిలో స్టోన్స్ అవన్నీ మనకి అంత క్లియర్గా తెలియదండి. సో స్టోన్స్ని బట్టి కూడా ప్రైజెస్ మారుతూ ఉంటుందంట. పక్కన మీరు చూసారా బ్లాక్ అండ్ వైట్లో ఉండేది 12,000 అయితే ఆ పక్కది 25,000 అని చెప్పారు. ఇదైతే 2 lakhs అంట. చాలా పెద్ద ఫ్రేమ్ కదా. సో ఇంతకుముందు చూసింది మనము చాలా పెద్ద ఫోటో ఫ్రేమ్స్ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. సో ఇక్కడ అవి కూడా దొరుకుతాయని చెప్పి మీకు షేర్ చేస్తున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి మనకి రైల్వే స్టేషన్ వెనకాలే ఉంటుందండి. సో కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఐడియా ఉండదని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. ఈ రోజుటి వీడియో అయితే ఇంతే అండి. సో ఇంకొక లాస్ట్ వీడియో ఉంది, ట్రావెల్ వీడియో, అది కూడా మీకు షేర్ చేస్తాను. సో మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.